హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డిఎస్సి గురు. మనము పిఎస్లోని ఫిజిక్స్ పార్ట్ ఉంది కదండి, ఎస్పెషల్లీ 9th క్లాస్లో ప్రతి చాప్టర్ వెనకాల ఫిజిక్స్ పార్ట్లో కొన్ని వార్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి, అభ్యాసాలు అనే ఈ సబ్ హెడ్డింగ్తో. సో వాటిని మనం చేద్దాం. ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉందని మీరు భావిస్తే ఈ వీడియోని లైక్ చేసి మిగతా లెసన్స్ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని కామెంట్ చేయండి. సో అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో అంటే ఎక్కువ మందికి రీచ్ అయితే మా వర్క్కి సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ సైడ్ నుంచి ఒక హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మన వీడియోని స్టార్ట్ చేద్దాము. ఈరోజు మనం చలనము అనే టాపిక్ ఉంది కదండి ఫిజిక్స్లో, ఆ చలనము అనే టాపిక్లో ఉన్న వార్డ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక క్రీడాకారుడు 200 మీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకార మార్గంలో ఒక భ్రమణమును 40 సెకండ్లలో పూర్తి చేశాడు అన్నాడండి. ఇప్పుడు వృత్తాకార మార్గం అన్నాడు అనుకోండి, ఇది వృత్తాకారం ఈ షేప్లో ఉందనుకోండి, దీనికి వ్యాసము 200 మీటర్లు అన్నాడు. సో అతను భ్రమణము చేశాడంటే 40 సెకండ్లు పట్టిందంటండి. సో టైం ఎంత అండి? 40 సెకండ్లు ఒక రౌండ్ పూర్తి చేయడానికి. సో అయితే 2 నిమిషాల 20 సెకండ్లలో అతను ప్రయాణించిన దూరము మరియు స్థానభ్రంశం ఎంత అన్నాడండి. సో ఫస్ట్ మనము దూరము అంటే ఏమవుతుందో చూద్దామండి ఒకసారి. ఇతను ఒక వ్యక్తి ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, ఒక రౌండ్ పూర్తి చేస్తాడు అనుకోండి, అంటే ఒక వృత్తం యొక్క అంచుని తిరుగుతున్నాడు కదా. సో అంచుని ఏమంటాం మనము? పరిధి అని పిలుస్తామండి. సో ఆ వృత్తం యొక్క పరిధిని మనం కొలిస్తే అతను ఒక రౌండ్ పూర్తి చేస్తే అతను ప్రయాణించిన దూరానికి సమానం అవుతుంది. ఒకవేళ 2 రౌండ్లు పూర్తి చేశాడు అనుకోండి, మనం 2 ఇంటూ పరిధి, వృత్త పరిధికి ఫార్ములా ఏంటండి? 2πr. 3 రౌండ్లు పూర్తి చేస్తే మనము 3 ఇంటూ వేస్తాం. అంటే ఆ దూరము ఏమవుతుంది? పరిధి ఇంటూ అతను చేసిన భ్రమణాల సంఖ్య. అతను చేసిన భ్రమణాలు, ఎన్ని భ్రమణాలు చేస్తే అది అవుతుంది అనమాట. సో ఎన్ని భ్రమణాలు చేస్తే మనకి ఇవ్వలేదు కదా సార్, ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాము? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. సో ఒక భ్రమణము 40 సెకండ్లు అవుతుందని అతను టైం ఇచ్చాడు. సో 2 నిమిషాల 20 సెకండ్లు పట్టింది సార్ అని ఇచ్చాడు మొత్తం చేయడానికి కదా. సో అంటే దీని అర్థం ఏంటి? 2 నిమిషాలు అంటే 2 60 120 ప్లస్ ఇంకొక 20 అంటే మొత్తం 140 సెకండ్లు పట్టింది. 140 సెకండ్లని మనం భ్రమణాల్లోకి మార్చామనుకోండి, 2 2 2 ఏళ్ళు కదా, 7/2 భ్రమణాలు వస్తుంది. సో కాబట్టి 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r అంటే వ్యాసార్థము, వ్యాసంలో సగం అవుతుంది అంటే 100 ఇంటూ భ్రమణాలు 7/2 భ్రమణాలు. సో కాబట్టి 7 7 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 22 ఇంటూ 100 ఎంత అవుతుంది? 2200 అవుతుంది అనమాట. అలా కాకుండా స్థాన భ్రంశం అని అనుకోండి, ఇక్కడ మీకు స్థాన భ్రంశం అంటే ఒక క్లారిటీ ఉండాలండి. అతను చేసిన లీస్ట్ దూరం అనమాట, అతను ప్రయాణం చేసిన అతి తక్కువ దూరం తెలుసు కదా మీకు. సో ఇక్కడ చూడండి, 7/2 అంటే 7/2 అంటే ఎంత దూరం ప్రయాణించాడు? 3/1/2 భ్రమణాలు ప్రయాణించాడు, అంటే 3.5 రెట్లు, అసలు 3.5 రౌండ్లు ప్రయాణించాడు. ఒక రౌండ్ పూర్తి చేస్తే స్థానభ్రంశం 0 అయిపోద్దండి. 3 రౌండ్లు చేసినా కానీ 0 అయిపోద్ది. మరి హాఫ్ రౌండ్ అంటే ఏమవుతుంది? కరెక్ట్గా ఇదిగో బి అనే పాయింట్ దగ్గరికి అతను వస్తాడనమాట. సో ఈ బి అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు అతను ప్రయాణం చేసిన దూరం ఏమవుద్దండి? సరే, స్థానభ్రంశం ఏమవుద్దండి? 200 మీటర్లు అవుద్ది, అంతే కదా. సో స్థానభ్రంశము అయితే 200 మీటర్లు, దూరము అయితే 2200 మీటర్లు. నెక్స్ట్ చూడండి, జోసెఫ్ 30 మీటర్ల పొడవైన సరళ రేఖ మార్గం యొక్క ఏ అనే బిందువు దగ్గర స్టార్ట్ అయ్యాడంటండి. ఏ అనే బిందువు దగ్గర నుంచి బి వరకు ప్రయాణం చేశాడంట. సో బి అనే బిందువుకు ప్రయాణం చేశాడు. అతని ప్రయాణానికి 2 నిమిషాల 30 సెకండ్లు పట్టిందండి. సో 2 నిమిషాల 30 సెకండ్లు అంటే 2.5 నిమిషాలు పట్టింది. వెనుతిరిగి మొదటి స్థానం వైపు 1 నిమిషంలో సి వరకు చేరుకున్నాడు. అంటే దీనికి ఎంత సమయం పట్టింది? తిరిగి వచ్చేటప్పుడు 1 మినిట్ పట్టింది. అంటే వచ్చేటప్పుడు కొంచెం స్లోగా వచ్చాడు, అంటే 100 మీటర్లు రావడానికే అతనికి 1 మినిట్ పట్టింది అనమాట. ఓకేనా. సో అంటే మొత్తం డిస్టెన్స్ ఏమన్నా 300 మీటర్లు ఏ నుండి బి వరకు. బీకి సికి మధ్యలో 300, బీకి సికి మధ్యలో అయితే 100 మీటర్ల దూరం అనమాట. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఏ నుండి సి వరకు స్థానభ్రంశం ఎంత అవుతుంది? మొత్తం 300 కాబట్టి అందులో ఈ 100 పోయింది. మనం ఇక్కడ నుంచి ఉన్నాం అనుకోండి, వచ్చి మనము ఏకి సికి మధ్య స్థానభ్రంశం ఎంత అవుతుందండి? స్థానభ్రంశము 200. ఎందుకని 300లో నుంచి మనం ఏం చేస్తాము? ఆ 100ని మనం తీసేస్తాం కదా, రెట్ను వచ్చిన 100ని. సో 200 స్థానభ్రంశము ఏకి సికి ప్రయాణించిన కాలం ఎంత అవుతుంది? మరి వెళ్ళేటప్పుడు 2 నిమిషాల 30 సెకండ్లు, వచ్చేటప్పుడు 1 నిమిషం, మొత్తం 3.5 నిమిషాలండి. అవునా? అంటే 3.5 నిమిషాలంటే ఎంత? 210 సెకండ్లు అండి కదా. సో 210 సెకండ్లు అంటే సుమారుగా 21 2 సార్లు పోద్ది, 0.9 సార్లు పోయింది అనుకోండి, సరేనా. 0.9 మీటర్ పర్ సెకండ్ అవుతుందండి. అంటే ఏకి సికి మధ్య కనుక్కుంటున్నామని మనం. ఏకి సికి మధ్య అతను వేగము ఎంత అని అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? 0.9 మీటర్ పర్ సెకండ్. అలా కాకుండా వడి అంత, ఏకి సికి మధ్య వడి అంత. వడికి ఫార్ములా ఏంటి? దూరము బై కాలము.
అవునా? సో దూరం ఎంత అవుతుంది మొత్తం లెక్క పెట్టాలి. దూరం అంటే స్థానభ్రంశం అయితే లీస్ట్ డిస్టెన్స్, దూరం అనగానే మొత్తం లెక్క పెట్టాలి. ఏ నుంచి బీకి వెళ్ళడానికి 300 మీటర్లు, మళ్ళీ బి నుండి సికి రావడానికి 100 మీటర్లు. కాలం ఎంత? ఏ నుండి బికి 2.5 నిమిషాలు, మళ్ళీ బి నుండి సికి 1 నిమిషం, మొత్తం 3.5. అంటే ఇందాకట్లాగే 210 సెకండ్లు. అంటే 400/210 సెకండ్లు సుమారుగా ఇది ఎన్నిసార్లు పోతుందండి? 21 ఒకట్లు 19 ఉంటుందండి, 190 సుమారుగా 9 సార్లు పోతుందండి. అంటే 1.9. ఓకేనా? సో 1.9 మీటర్ పర్ సెకండ్ అవుతుందండి ఇక్కడ వడి అయితే. సో వేగము మరియు వడి వేరు అండి. ఇప్పుడు ఏకి సికి మధ్యన కనుక్కుంటే వాడు ఏమడిగాడు? ఏకి సికి అడిగారా? చూడండి, ఏ నుంచి సి వరకు అడిగాడు. వేగము మరియు వడి రెండు కనుక్కున్నాం మనము. కానీ ఇంకో కండిషన్ ఏముందంటే ఏ నుండి బి వరకు మధ్య ఉన్నది కూడా కనుక్కోమన్నాడు. సో ఏ నుండి బి వరకు అయితే ఒకే స్ట్రైట్ లైన్లో వెళ్ళాడు కాబట్టి స్థానభ్రంశమైన 300ఏనండి. ఏ నుండి బి వరకు స్థానభ్రంశమైన 300, కానీ దూరం కూడా 300. కాబట్టి ఇక్కడ వేగము వడి రెండు సమానంగానే ఉంటాయి అన్నమాట, ఎందుకని స్ట్రైట్ లైన్ కాబట్టి. అది చూద్దాం మరి. దూరం ఎంత? 300. కాలం ఎంత? వెళ్ళడానికి మాత్రమే పట్టిన కాలం కదా. సో వెళ్ళడానికి ఎంత? 150 సెకండ్లు. 150 సెకండ్లు అండి. సో 151, 152 అంటే 2 మీటర్ పర్ సెకండ్స్ అనమాట. సో ఏ నుండి బి వరకు కనుక్కోమంటే మనకి ఈజీగానే అయిపోతుందండి. కానీ ఏ నుండి సి వరకు అంటే వేగము వేరుగా ఉంటుంది, వడి వేరుగా ఉంటుంది. ఎందుకని? వేగము అంటే అది స్థానభ్రంశాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? వడి అంటే అది దూరాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కదా. సో రెండు వేరుగా ఉంటాయి అనమాట. జాగ్రత్తగా కనుక్కోండి. నెక్స్ట్, అబ్దుల్ పాఠశాలకు వాహనాన్ని నడిపేటప్పుడు అతని ప్రయాణంలో సగటు వడి గంటకు 20 కిలోమీటర్లు అంటున్నాడండి. సో వడి స్పీడ్ ఇచ్చాడండి, వేగం ఇచ్చాడు కదా. సో దాన్ని మనం ఏమన్నాము? V1 అన్నామా. సో V1 = 20 km/h అంట. సరే, అతను ఇచ్చిన ఎవరికి రాస్తున్నానండి నేను. సో తిరిగి వచ్చేటప్పుడు V2 అనుకుందాం, దాన్ని 30 km/h అనమాట. సో అతను ఏం కావాలి? అబ్దుల్ మొత్తం ప్రయాణం యొక్క సగటు వడి ఎంత? సో యావరేజ్ స్పీడ్ ఎంతో కావాలండి. సో యావరేజ్ స్పీడ్ దీనికి ఒక సింపుల్ షార్ట్ కట్ ఉంటుందండి. మ్యాథ్స్ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఒకసారి ముందు అది చెప్తాను, తర్వాత ప్రాసెస్ ప్రకారం కూడా ఎలా చేయాలో చెప్తాను. చూడండి, సో 2 × V1 V2 V1 + V2 అండి. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటాము? యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా అంటాం. సో 2 × V1 అంటే ఎంత? వెళ్ళేటప్పుడు 20 ఇంటూ వచ్చేటప్పుడు 30 V1 + V2 అంటే 20 + 30. సో మొత్తం ఎంత అవుతుంది? 50 అవుతుంది కింద. 2 × 20 × 30/50. సో 0 0 క్యాన్సిల్, ఈ 5 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 4s are 12, 12 2s are 24 మీటర్ పర్ సెకండ్ అవుతుందండి యావరేజ్ స్పీడ్. అండ్ డైరెక్ట్గా ఇది ఆన్సర్ వచ్చేస్తుంది ఈ ఫార్ములా కనుక మీకు గుర్తుంటే. ఒకవేళ ఫార్ములా గుర్తులేదు అప్పుడు ఏం చేయాలి సార్? చూద్దాం. సో V1 = 20 km/h అనుకున్నాము. V2 = 30 km/h అనుకున్నాం. చూడండి, ఏ దగ్గర నుంచి మొదలయ్యాడు ఒక వ్యక్తి బి వరకు వెళ్ళేటప్పుడు 20 km/hతో వెళ్ళాడు, వచ్చేటప్పుడు 30 km/hతో వచ్చాడు. అతను ప్రయాణం చేసిన దూరం ఎంత అండి? ఇక్కడ నుంచి D అనుకున్నాం అనుకోండి, అంటే D దూరం వెళ్ళాడు, మళ్ళీ D దూరం వచ్చాడు, అంటే మొత్తం దూరం ఎంత అవుతుంది? 2D అవుతుంది. అవునా కదా? వెళ్ళేటప్పుడు ఒక D వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఇంకో D వచ్చాడు అనమాట. అంటే మనకి వేగము = దూరము / కాలము కదా. సో దూరం ఎంత? 2D. మరి కాలం ఎంత? కాలం చూడండి, V1 = 20 అన్నాడు కదా. మరి దూరము = D అవుతుంది కదా. మరి కాలము ఏమవుతుంది? దూరము / వేగమే కదా కాలం అవుతుంది, D/20. మరి T2 ఎంత అవుతుంది? D/30 వచ్చేటప్పుడు. సో రెండు కాలాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళడానికి T1 పట్టింది, రావడానికి T2 కాలం పట్టింది కదా. సో అంటే 2D/T1 + T2 అంటే D/20 + D/30. సో దీన్ని కనుక మీరు యావరేజ్ చేశారనుకోండి, పైన 2D ఉంటుంది, కిందన 5D, ఎందుకంటే ఇది 3D వస్తుంది, ఇక్కడ 2D వస్తుంది, మొత్తం కలిపితే 5D/60 వస్తుంది. ఈ 60 పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ రాస్తున్నాను చూడండి, D క్యాన్సిల్ అయిపోయింది. 2 × 60/5, ఈ 5 ఇందులో 12 టైమ్స్ పోతుంది, 12 24 మీటర్ పర్ సెకండ్. సో ఎలా చేసినా కానీ ఆన్సర్ సేమ్ వస్తుందండి. మీకు ఫార్ములా గుర్తుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఒకవేళ గుర్తు లేకపోతే ఇలా చేయండి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరస్సుపై నిశ్చల స్థితి నుండి ప్రారంభమయ్యే పడవ
0.8 సెకండ్లకు 3 మీటరు పర్ సెకండ్ స్క్వేర్. ఇది యాక్సలరేషన్ అండి. సెకండ్ స్క్వేర్ ఇచ్చాడండి. చూడండి టైం ఇచ్చాడండి. t ఈజ్ ఈక్వల్ టు 8 సెకండ్స్ అన్నాడు. 8.0 అన్నాడు, అంటే 8 అనమాట. యాక్సలరేషన్ a ఈజ్ ఈక్వల్ టు 3.0 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నాడు. ఏ ఇచ్చాడు. తర్వాత స్థిరమైన త్వరణంతో సరళ రేఖా మార్గంలో వేగవంతమైనది. ఎక్కడి నుంచి? నిశ్చల స్థితి నుంచి. నిశ్చల స్థితి అనగాల మనకి u ఈజ్ ఈక్వల్ 0 అయిపోతుందండి. ఈ సమయంలో పడవ ఎంత దూరం ప్రయాణిస్తుంది అని అడిగాడండి. దూరము s కావాలండి మనకి. ఓకేనా? సో ఇప్పుడు మనకి పడవ ఎంత దూరం ప్రయాణిస్తుంది. సో దూరము ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కదండి మనకి ఫార్ములా. అవునా? మనకి సమీకరణాలు ఉన్నాయి కదా ఇదే పాఠంలో. ఎస్ ఈజ్ ఈక్వల్ టు లేదా డి ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, డిస్టెన్స్ అంటాం ఇక్కడ, లేదా ఇక్కడ స్థానభ్రంశము డిస్ప్లేస్మెంట్ అంటాము, డి అంటాం. ఈ రెండిట్లో ఏదో చూపించవచ్చు. యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కాబట్టి యూ అనేది 0 ఇంటూ టీ 0 అయిపోతుందండి. 1/2 ఏ అంటే యాక్సలరేషన్, టీ అంటే టైం అండి. 8 ఇంటూ 8. ఈ 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 8 4 32, 32 3 96. ఓకేనా? 96 మీటర్లు అవుతుంది అనమాట. సో ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ కదా, అంటే దూరము కదా. సో దూరము ఈజ్ ఈక్వల్ టు 96 మీటర్లు, అంటే 8 సెకండ్లు అయ్యేసరికి ఇది 96 మీటర్లు వెళ్తుంది అనమాట. ఆ పడవ ఎంత దూరం ప్రయాణిస్తుంది అని అడిగాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గంటకు 52 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కారుకు డ్రైవర్ బ్రేకులను వేశాడు. ఓకేనా? బ్రేకులను వేశాడంటండి. ఆ కారు ఆ కాలంలో ప్రయాణించిన దూరాన్ని సూచించే గ్రాఫ్లో ప్రాంతాన్ని షేర్ చేయండి అన్నాడు. సో వేగమే ఇచ్చాడు కానీ కాలం ఇవ్వలేదండి. ఇక్కడ వేగము కాలం రెండు ఉండాలి కదా మనం గ్రాఫ్ గీయాలంటే. వై అక్షం మీద మనం వేగం తీసుకుంటామండి, ఎక్స్ అక్షం మీద మనం కాలం తీసుకుంటాం. అంటే ఇక్కడ లెక్కలో ఏదో ఒక పార్ట్ మిస్ అయినట్లుంది. సో దీన్ని లీవ్ చేసేద్దాం. మనం నెక్స్ట్కి వెళ్దాం. ఒక బంతి 20 మీటర్ల ఎత్తు నుండి స్వేచ్ఛగా పడవేయబడింది. ఎత్తు ఇచ్చాడండి, హైట్ ఇచ్చాడు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్ అన్నాడు. పైనుంచి కిందికి పడుతుందంట. దాని వేగము 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వచ్చేటప్పుడు దాన్ని మనం యాక్సలరేషన్ అంటాం కదా, పైనుంచి కిందకి పడుతుంటే దాన్ని మనం జీ అంటాము, గ్రావిటీ అంటాం కదా. సో ఎంత ఉందంట? 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని ఇచ్చాడు. హెచ్ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు మనకి. చొప్పున ఏకరీతిగా పెరిగితే అది ఏ వేగంతో భూమిని తాగుతుంది. ఇక్కడ పైనుంచి వస్తుందంటే అర్థము దానికి తొలి వేగం 0 ఉంటుందండి. తుది వేగాన్ని మనం కనుక్కోండి అన్నాడు కదా. వీటన్నిటికీ మనకున్న ఫార్ములా ఏంటి? చేసిన ఈక్వేషన్లో జాగ్రత్తగా చూసారంటే తుది వేగం లేదు కదా. సో తుది వేగం లేదు. మనకు తుది వేగం ఉన్న ఫార్ములా ఏంటి? ఇది అనమాట. సో తొలి వేగం తుది వేగం రెండు ఉంది కాబట్టి మనం v² - u² = 2as అనే ఈ ఫార్ములాని తీసుకుందామండి. v మనకు తెలియదు, అదే మనం కనుక్కోవాలి. u² అంటే 0, అది తీసుకుందాం మనము. 2 ఇంటూ a అంటే z అనమాట. ఎంత? 10 అని ఇచ్చాడు మనకి. s అంటే డిస్ప్లేస్మెంట్, అంటే ఎంత దూరం ప్రయాణించింది? 20 మీటర్ల దూరం ప్రయాణించింది. సో ఇక్కడ 20 అని తీసుకుంటాము. v² = 20 ఇంటూ 20. v = 20 మీటర్ పర్ సెకండ్ వేగం కాబట్టి. సో ఈ విధంగా వీని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. నెక్స్ట్ కారు యొక్క వడి కాలము గ్రాఫ్ ఇవ్వబడిందంట అండి. ఇక్కడేమో వడి తీసుకున్నాడు, వేగం తీసుకున్నాడు, ఇక్కడేమన్నా కాలం తీసుకున్నాడు. మొదటి 4 సెకండ్లలో కారు ఎంత దూరం ప్రయాణిస్తుందో కనుక్కోండి అన్నాడండి. ఇక్కడ చూడండి 4 సెకండ్లు అంటే ఇక్కడ ఉందండి కాలము. t = 4 సెకండ్లు. దాని యొక్క వడి చూడండి, వడి ఎంత ఉందండి? ఇక్కడ దాకా వచ్చింది కదా వడి, ఈ పాయింట్ దగ్గర ఉందండి, అంటే 6. వడి అంటే ఏంటి? స్పీడ్ అనమాట. స్పీడ్ = 6 మీటర్ పర్ సెకండ్ అండి. సరేనా? ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు? దూరం కనుక్కోమన్నాడు. దూరము = ఏమవుతుందండి? d = స్పీడ్ ఇంటూ టైం అనమాట కదా. అంటే 6 ఇంటూ 4 అంటే 6 4 24. ఓకేనా? 24 మీటర్లు ప్రయాణిస్తుంది అనమాట. ఏది? 4 సెకండ్ల కాలానికి. సో ఇది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ చూద్దాం మనం.
గ్రాఫ్లో ఏ భాగం కారు యొక్క సమచలనాన్ని సూచిస్తుంది? సమచలనం అంటే యాక్సలరేషన్ 0 ఉండాలండి, స్ట్రైట్ లైన్ ఉండాలి. ఇదిగో ఇక్కడ ఈ ఏరియా మనకు చూడండి సమచలనం ఉంది కదా. సో అంటే 5 సెకండ్ నుంచి 5వ సెకండ్ నుంచి 9వ సెకండ్ మధ్యకాలం లేదా 10వ సెకండ్ వరకు గల ఈ దూరము సమవడి, ఓకేనా, సమచలనాన్ని సూచిస్తుంది అని మనం చెప్పొచ్చు అనమాట. అంటే గ్రాఫ్ స్ట్రైట్ లైన్లో ఉంటే అది సమచలనం, అది ప్యారలల్గా ఉండాలి ఎక్స్ అక్షానికి. నెక్స్ట్ చూద్దామండి. యాక్సలరేషన్ 0 అయిపోతుంది అనమాట. అప్పుడు ఈ క్రింది వాటిలో ఏది సాధ్యమో పేర్కొనండి మరియు వీటిలో ప్రతిదానికి ఒక ఉదాహరణ ఇవ్వండి అన్నాడు. 0 వేగం కలిగి స్థిరమైన త్వరణంతో ప్రయాణిస్తున్న వస్తువు. 0 వేగం కలిగి స్థిరమైన త్వరణం పెరుగుతూ ఉండాలంటండి. సందర్భం ఉంటుందా అంటే ఉండొచ్చండి. ఎలా ఉండొచ్చు సార్ ఒకసారి చూద్దామా దాని గురించి. ఒక వస్తువు పైనుంచి కిందకి పడుతుంది అనుకోండి, పైనుంచి కిందకి పడుతుంది అనుకోండి, దాని యాక్సలరేషన్ ఏమన్నా మారుతుందండి? గ్రావిటీ 9.8 మీటర్/సెకండ్² ఉంటుంది కదా, సరేనా. మరి దాని వేగం ఎంత? స్టార్టింగ్లో తొలి వేగం ఎంత ఉంటుంది? 0 ఉంటుంది కదా. కాబట్టి వేగం 0 ఉంది, కానీ దాని యాక్సలరేషన్ మాత్రము ఒకే విధంగా ఉందన్నమాట. సో ఈ సందర్భంలో 0 వేగం కలిగి స్థిరమైన త్వరణంతో ఉన్న వస్తువు ఉంది అంటే ఈ సందర్భాన్ని మనం చెప్పొచ్చు అనమాట. లేదా కింద నుంచి పైకి వెళ్ళిన సందర్భంలో అయినా సరే ఆ చివరి గరిష్ట బిందువు ఏదైతే ఉందో ఆ గరిష్ట బిందువు వద్ద వేగం 0, త్వరణం మాత్రం 9.8 ఉంటుందన్నమాట. ఈ సందర్భాన్ని మనం చెప్పొచ్చు. అలాగే త్వరణంతో ప్రయాణిస్తూ సమవడి కలిగిన వస్తువు. మరి త్వరణం ఏం మారకూడదంట, సేమ్ త్వరణం ఉండాలంట. త్వరణంలో మార్పు ఉండాలంట. అంటే ఏంటి? వేగంలో మార్పు ఉండాలి, కానీ వేగం మాత్రం ఒకే విధంగా ఉండాలి. ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉంది చూసారా. త్వరణము అంటే అర్థం ఏంటి? వేగంలోని మార్పు అని. త్వరణంతో ప్రయాణించాలి అంటే వేగంలో మార్పు ఉండాలి, కానీ సమవడి ఉండాలి. అది ఎలా సాధ్యము? సాధ్యమండి. ఇప్పుడు చూడండి, ఒకవేళ టర్నింగ్ తిరుగుతున్నాం అనుకోండి, అక్కడ మనం బ్రేక్ వేస్తాం కదండి. బ్రేక్ వేస్తున్నామంటే అక్కడ వేగంలో మార్పు రేట్ ఉందా లేదా? అంటే త్వరణం ఉందా లేదా? త్వరణం ఉంది. సో వేగం మారింది, కానీ మనం వస్తున్న స్పీడ్కి ఏమైపోతుంది? కారు ఆగిపోకుండా అలాగే వెళ్తూ ఉంటుంది కదండి. సో మళ్ళీ మళ్ళీ ఆ టర్నింగ్ తిరగగానే ఏం చేస్తాం? మనం వెంటనే మళ్ళీ స్పీడ్ని పెంచుతాం మనం కదా. సో సమవడి ఉండొచ్చు, అంటే ఇక్కడ దాకా 10 km/hతో వచ్చి ఇక్కడ దాని వేగం మారినప్పటికీ ఆ టర్నింగ్లో ఆ స్పీడ్ పెరగడం వల్ల సమవడి ఉండొచ్చు అనమాట. సో ఈ సందర్భంలో మాత్రము ఇది పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఉంటుందా అంటే ఉంటుంది. ఎస్ఆర్ నో స్టేట్మెంట్లు అడుగుతున్నారు కదా. సో ఉంటుంది, కానీ ఏ సందర్భం? టర్నింగ్ తిరుగుతున్న సందర్భం గుర్తుపెట్టుకోండి. ఒక వస్తువు కదులుతున్న నిర్దిష్ట దిశకు లంబ దిశలో త్వరణం కలుగుతుందా? దిశకు లంబంగా త్వరణం ఉండాలంటండి. ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి గుండ్రంగా ఒక దారం కట్టి వస్తువుని తిప్పుతున్నాడు అనుకోండి, దాని మీద త్వరణం ఏ దిశలో ఉంటుంది అనుకున్నాం మనం అంతకుముందు లెసన్లో? లంబంగా ఉంటుందన్నమాట. ఎక్కడ చూసినా, ఏ బిందువు దగ్గర చూసినా కానీ లంబ దిశలోనే త్వరణం అనేది పనిచేస్తూ ఉంటుందని చెప్పేసి దీంట్లో మనం ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చదువుతాం కదా. ఆ సందర్భంలో లంబ దిశలో త్వరణం ఉంటుంది ఎప్పుడు? ఒక వస్తువును గుండ్రంగా తిప్పుతున్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక కృత్రిమ ఉపగ్రహం 42,200 కిలోమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార కక్షలో తిరుగుతుంది. వ్యాసార్థము 42,250 అండి, ఓకేనా. వృత్తాకార కక్ష భూమి చుట్టూ తిరగడానికి దాని పరిభ్రమణ కాలము 24 గంటలు. అంటే భూమి చుట్టూ అంటే ఒక రౌండ్ పూర్తిగా ఇలా తిరిగేస్తుంది అనమాట. దానికి ఎంత టైం పడుతుంది అనమాట? T = 24 hours అండి. దాని యొక్క వడిని లెక్కించండి. వడి = దూరము బై కాలము కదండి. దూరము అంటే వృత్తాకార అన్నాడు కాబట్టి 2πr, అంటే పరిధి ఎంతో అదే దూరం అవుతుంది. 2πr దూరము బై కాలము. 2 × π అంటే 22/7 r అంటే వ్యాసార్థము 42,250 బై కాలము 24 hours అండి, 24 గంటలు. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఈ 2 ఇందులో 12 సార్లు పోతుంది, ఈ 2 11లు, 2 6లు, 3 2లు, 3 1లు, 3 4లు, 3 8లు 24.3 సుమారుగా, సరేనా. ఇంకెంత ఉంది? 7 2 14 ఉందండి. 1 1 3 1లు 4 0 8 14.8 × 11/14. దీన్ని క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఇది సుమారుగా
100 సార్లు పోతుంది, 100 × 11 అప్రాక్సిమేట్ వాల్యూ వేస్తున్నానండి. 11 km/h అండి. 1100 km/h వేగంతో ఇది తిరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. అంటే నేను అప్రాక్సిమేట్గా వేసాను, కింద ఆప్షన్స్ కూడా మనకు అప్రాక్స్ని గెస్ చేసే విధంగా ఇస్తాడండి. అంటే 1100, 1500, 1600, 1200 అలా ఇస్తారనమాట. మనం సుమారుగా ఇది చూసుకుని వేసేయచ్చు. సరేనా? సో ఈ విధంగా మనము ఈ లెక్కలను చేయొచ్చు. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని నేను భావిస్తున్నాను. ఒకవేళ కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే ఇదే విధంగా మిగతా పాఠాల్లో ఉన్న లెక్కలు కూడా చెప్పండి సార్ అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.